మీ మీద తీవ్రమైన ఆరోపణ ఏమంటాడంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ అనేది ఆయన చూసి నేర్చుకోవాలి. గత 5 సంవత్సరాల్లో నేను బాగా చేశాను కలెక్టర్ల విషయంలో. చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టక రాత్రిపూట వెళ్తున్నాడు తప్ప నిజానికి అడ్మినిస్ట్రేషన్ కాదు అంటూ తీవ్ర ఆరోపణ చెప్పాడు కదా ఆయన, పని చేయకుండా అన్నీ అయిపోతాయని. అందుకే కదా ఈ పని చేశాడు. ఇప్పుడు 3 బ్రీచెస్ చూడని వ్యక్తిని ఏమంటాం మనం? అదే మరి ఈ రాష్ట్రాన్ని వారిగా దారుణంగా చేసిన వ్యక్తిని ఏమంటాం మనం? బాధ్యత ఉంటే మరి చేస్తారా? అంటే ఒక చేతగాని వ్యక్తి సమర్థించుకునే విధానం పనిచేయొద్దని సమర్థించుకుంటున్నాడు. మనందరికీ పని లేదు. ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజల కష్టాలు గాలి కొదిలిపెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి మన గురించి మాట్లాడే అర్హత లేదు. అదే గాని ఈరోజు ఇలాంటి ఇప్పుడే కాదు, ఏ రోజైనా ఈ రాష్ట్రంలో వరదలు వస్తే పట్టించుకున్నాడా? వరద వస్తే బాపట్లలో కార్పెట్ వేసుకొని నడిచిన వ్యక్తి, డయాస్ పెట్టి పొలంలో నష్టాన్ని చూసిన వ్యక్తి, ఇప్పుడు నేను బురదలో తిరిగాను కాబట్టి బురద నీటిలోకి వచ్చాడు. ప్రజానాయకుడు అనేవాడు సేవాభావం ఉండే వ్యక్తి. ముందు మనం ఆచరించి ఇంకొకరిని ఆచరించమనాలి. నేను ఆ బురద నీళ్ళలో పోకపోతే మా అధికారులు ఎందుకు పోవాలి? అడిగే రైట్ నాకు ఎక్కడుంది? అంటే మేము వాళ్ళు పోకపోతే వాళ్ళు ఏం కావాలి? అక్కడ నాశనం అయిపోవాలనా? అంటే ఇది బాధ్యత. అందుకే నేను చెప్పాను మీకు, ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేని వ్యక్తులు. ముద్దులు పెట్టి లోపలికి పోయి 10 సార్లు చేతులు కడుక్కునే రకం వేయి. అంటే ఇవన్నీ డ్రామాలు ఆడితే రాజకీయాలు రాణించలేరు. సిన్సియారిటీ ఉండాలి, మనస్సాక్షిగా పనిచేయాలి. ఇలాంటి వ్యక్తిని నేను చాలాసార్లు చెప్పాను. అతను ఒక స్ప్లిట్ పర్సనాలిటీ, ఒక సైకో. ఆయన అనుకున్నదే రైట్ అని మనం నమ్మిస్తాడు, మెస్ప్రిజం చేయడం, అదే మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చూశాను నేను. మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్లు ఈ పక్క పంపించానంట. కెన్ యు టెల్? బుద్ధి జ్ఞానం ఉందా? మీరు కూడా వినేవాళ్ళకి మీకేమన్నా ఉందా? అలాంటి వ్యక్తులు సమాధానం చెప్పమని అడగడానికి మీకు మనసు వచ్చేదని అడుగుతున్నా. ఎందుకు అటువంటి చెత్త మనుషులతో స్పందించాలా? కాదు, కాదు. బుడమేరు నది అది ఒక వాగు, అది ఒక డ్రెయిన్కు నదికి డిఫరెంట్ జరిగిన వాటిని ఏమంటాం? ఇంకా అలాంటి వ్యక్తిని మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు దానికి గేట్లు ఎత్తేసామంట, దానికి నీళ్లు ఈ పక్క నుంచి ఆ పక్క పంపించామంట. మా ఇల్లు అవతల సైడ్ ఉంటుంది, బుడమేరు యువతల సైడ్ ఉంటుంది. అంటే నీళ్లు కూడా ఒకవేళ ఒక అబద్ధం చెప్పినా ఆ అబద్ధం కూడా కనీసం నాలెడ్జ్ లేకపోతే ఏమనుకుంటారో. నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని, నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని, మొన్నటి వరకు ఇప్పుడు ముఖ్యమంత్రిని. నేను మాట్లాడితే మీరేమనుకుంటారండి? కృష్ణా నదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే 2 నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది? ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కాకపోతే ఏంటి? అందుకే పొటాటోకి ఆ రోజు మీరు చూశారు, టమోటాకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు. వీళ్ళేం చేస్తారు రాజకీయాలండి? స్పష్టత లేదు, సబ్జెక్ట్ లేదు, నేర్చుకోవాలని ఆలోచన లేదు. సాయంత్రం అయితే గల్లాపెట్ట తిరిగి ఎంత వచ్చిందో చూసుకుంటారు. ఈరోజు కలెక్షన్ ఎంత అని. ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తాను. ప్రజాహితం కోసం పనిచేసే పరిస్థితి రావాలి. ఆ రోజులు అయిపోయినాయి. మొన్నటి వరకు మోసాలు చేశారు, కానీ మీ మోసాలు ప్రజలు అర్థం చేసుకుంటారు. నాకు పని లేకుండా తిరుగుతున్నా, దీనికి ఎక్కువ పని అయిపోయి ఇంట్లో కూర్చొని ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితికి వస్తున్నాడు. ఏమంటారు? వెళ్ళాడా? రేపు వెళ్తున్నాడా? పోస్ట్ పోన్ చేయలేదా? కాబట్టి ఆయనకి పని ఎక్కువ ఉంది కాబట్టి లండన్ పోతున్నాడు. మనందరికి పని లేదు కాబట్టి మీరు రిపోర్ట్